కానీ చాలా బాగా అనిపించింది. రితేష్ రాణా గారు ఓవర్ టు యూ. హలో అండి అందరికీ. సో, ఇవాళ ఇంకా ఏం మాట్లాడాలో తెలీదు. అందరూ మా టీం గురించి అంతా చెప్పేశారు. సో, మెయిన్‌గా మాట్లాడాలంటే ఇప్పుడు సత్య 20 ఇయర్స్ అన్నాడు. నేను చెరి గారిని కలిసి 10 ఇయర్స్ అవుతుంది. ఈ ఇయర్‌కి 26. సో, 2016లో ఫస్ట్ టైం నేనొచ్చి 'మత్తవల్రా' అనే స్టోరీ చెప్పాను. సో, 'మత్తవల్రా' అనే స్టోరీ అసలు తీస్తారు అంటే బేసిక్‌గా నేను రాసే ఏ స్టోరీలు ఎవరన్నా తీస్తారా అని కూడా నాకు డౌట్ ఉండేదండి. కానీ ఆయన అది తీసి బేసిక్‌గా నచ్చి అంటే ఒక 3 ఇయర్స్ పట్టిందనుకోండి రిలీజ్ టైం కానీ. బట్ ఎనీవేస్ మాలాంటి టీమ్‌ని నన్ను ఎంకరేజ్ చేసి 2019లో నాకు ఒక డెబ్యూ ఇచ్చారు. నాతో పాటు నా టీం కూడా చాలామంది అందరికీ డెబ్యూ ఇచ్చారు. సో, ఆల్వేస్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ చెరి గారు. అండ్ దాని తర్వాత నేను అంటే నాకు మామూలుగా కొంచెం రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని ఎప్పుడూ ఉంటుంది. సో, అది ఎప్పుడు చెప్పినా కూడా నాకంటే ఎక్కువ ఆయన ఎక్సైట్ అయ్యి ఆ సినిమాలన్నీ చేశారు ఇప్పటిదాకా. సో, హ్యాపీ బర్త్డే చేశాను, వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ 'మత్తవల్రా 2' చేసాం. సో, చేశాక హిట్ అయింది కాబట్టి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయబుద్దయింది. సరే అని మళ్ళీ ఈ స్టోరీ చెప్పాను. సో, చెప్పినప్పుడు ఏంటంటే ఫస్ట్ అంటే ఇది ఎలా చేద్దాం ఏంటి ఏంటంటే మాకు ఇప్పుడున్న దీనికి మాకొక బడ్జెట్ ఉంటుంది, ఒకటి దీని ఉంటుంది. అంతలో ఎంతవరకు బాగా చేయగలం, ఏం చేయగలం అనేదే మేమంతా చూసాం అనమాట. సో, దీంట్లో మెయిన్‌గా నేను చెప్పుకోవాల్సింది మా టీమ్ అనమాట. సో, ఐయామ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీమ్. నా డైరెక్షన్ టీమ్ సోమ, ప్రభవ్, విక్రమ్ అండ్ కౌశిక్. వీళ్ళు నలుగురే. బేసిక్‌గా ప్రతి సినిమాకి ఈజీగా ఒక 10 మంది ఉంటారు. కానీ మేమేంటంటే వీళ్ళతోనే మేనేజ్ చేసి మేము చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ ఐడియా ఇచ్చిన జయేంద్ర అనమాట. సో, స్టోరీ ఐడియా అండ్ ఇచ్చి వి బీన్ ట్రావెలింగ్ సిన్స్ 2 ఇయర్స్. సో, ఫైనలీ తనకు కూడా ఇది వచ్చింది. సో, తనకి థ్యాంక్స్. అండ్ ఆల్సో తేజ. సో, మీరనే ఇప్పుడు నా మూవీకి సంబంధించి కాస్ట్యూమ్స్ నుంచి దాని తర్వాత డీటెయిలింగ్ కానీ, ఆర్ట్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి సో, ఆల్వేస్ హీ ఈజ్ విత్ మీ. ప్రతి డిపార్ట్మెంట్ బేసిక్‌గా మేము ఆల్ రౌండర్ అని పిలుచుకుంటూ ఉంటాం తేజని. సో, అన్ని డిపార్ట్మెంట్స్‌లో తన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. సో, తేజకు థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ వచ్చేసి భైరవ అనమాట. సో, భైరవకి నాకేంటంటే ఇప్పుడు ఒక సింక్ కుదిరింది. ఇప్పుడు వెళ్ళి ఏమి చెప్పే పని ఉండదు. రీల్ పంపిస్తుంటే తను నన్ను అర్థం చేసుకోగలడనమాట. సో, భైరవ దీంట్లో ఏదో కొత్తగా ఫాంక్ మ్యూజిక్ అంటది. నాకు ఈ మూవీతో తెలిసింది. సో, అది ఇచ్చాడు. అది మూవీస్‌లో ఇదే ఫస్ట్ టైం అన్నారు. సో, భైరవకి థ్యాంక్స్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, ఆయనకి థ్యాంక్స్. బేసిక్‌గా ఏమన్నా ఎడిటింగ్ అది ఉంటే ఆయన ఏ సీన్ తీయరు. సార్ నేనే తీద్దాం సార్ ఇది తీద్దాం అంటే, లేదు లేదు ఇది బాగుంటుంది బాగుంటుంది అని పెడుతూ ఉంటారు ఆయన. అండ్ నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ నాని శ్రీనివాస్ గారు. అండ్ ఈ ఫ్లైట్ సెట్ కానీ, ఆ కార్గో సెట్ కానీ మ్యాక్సిమం మాకున్న దీంట్లో ఎంతవరకు బాగా చూపెట్టగలమో వీ ట్రైడ్ ఇట్. అండ్ నెక్స్ట్ హృషికేష్ గురించి చెప్పాలి. సో, ఈజ్ ద వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సో, ఈ మూవీ బేసిక్‌గా మాకున్న విజన్ కానీ అది కానీ చాలా ఎక్కువ ఉండింది. మాకున్న బడ్జెట్ ఒక లిమిటెడ్ ఉండింది. అంతలో ఎంతవరకు మేము మ్యాక్సిమం తేయగలము అనేది మేము ట్రై చేసామన్నమాట. సో, మీరు చూసే సీక్వెన్స్ అవన్నీ కూడా ఏంటంటే బేసిక్‌గా సీక్వెన్స్ మేము నవంబర్‌లో స్టార్ట్ చేసాం. దానికి ఒక 4-5 మంత్స్ పడుతుంది అని చెప్పి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకొని అవి చేసాము. సో, ఐ హోప్ యూ లైక్ ద వీఎఫ్ఎక్స్ పార్ట్. అండ్ నెక్స్ట్ మా ఫైట్ మాస్టర్ అంజీ గారికి, ఆయనకి థ్యాంక్ యూ. అంటే ఒక లిమిటెడ్ స్పేస్‌లో కొంచెం బేసిక్‌గా ఒక మొక్కబాట్ పెట్టి ఒక సీక్వెన్స్ కూడా ప్లాన్ చేసాం. ఆ లిమిటెడ్ స్పేస్‌లో నాకు యాక్షన్ సీక్వెన్స్ కావాలంటే దాని తగ్గట్టు పాపం కష్టపడి బ్లాకింగ్, ఫ్రేమింగ్ అది చేశారు. సో, ఏ ఏ ఫిల్మ్ కన్నా బేసిక్‌గా టీమ్ అనేది ఇంపార్టెంట్. సో, ఐ లవ్ మై టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ బిహైండ్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్. సో, అందరు యాక్టర్స్‌కి పేరు పేరున థ్యాంక్ యూ. వెన్నెల కిషోర్ గారికి, కబీర్ సింగ్ గారికి, రియా అండ్ అజయ్ గారు అండ్ నెక్స్ట్ సత్య. సత్య గురించి బేసిక్‌గా సత్య అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని నేను ప్రతి సినిమాలో చూపెడుతూనే ఉన్నాను. ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ చూపెట్టాను. సో, మీ అందరికీ అది నచ్చుంటది అనుకుంటున్నా. అండ్ నిన్న బేసిక్‌గా మేము థియేటర్స్ అన్నిటికి వెళ్ళామండి. వెళ్ళాము. సో, వెళ్ళిన తర్వాత బేసిక్‌గా మా సినిమాలు గానీ, మా కాంబినేషన్ గానీ, లేదా మా టీమ్‌ని గానీ నమ్మిని ఫస్ట్ డే వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రివ్యూస్ ఫస్ట్ డే వచ్చి చూసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో, ఇంకా బెటర్‌గా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను. అన్నీ తీసుకుంటాను. ఇంకా బెటర్‌గా మీకు మూవీస్ నేను ఇయ్యడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రితేష్ ఓహ్! జీ. మెయిన్‌గా సారీ ఒకటి చిన్నది. సో, చెరి గారితో పాటు హేమలత గారికి థ్యాంక్స్. అండ్ ఆల్సో నవీన్ గారు, రవి గారు వీళ్ళ నలుగురికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్